హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్రావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రతి ఒక్కరికి కూడా సినిమా థియేటర్ అంటే గుర్తొచ్చేది ఏంటండి? సినిమా థియేటర్ అంటే గుర్తొచ్చేది బిగ్ స్క్రీన్. ఓకే, సినిమాలు. సో సినిమాలు, ఎంటర్టైన్మెంట్, అల్లర్లు, ఏలలు, కేకలు, మన ఇష్టమైన హీరో గుర్తొస్తారు. థియేటర్ అట్మాస్ఫియర్ వేరు అసలు. అవును. సో కానీ సినిమా థియేటర్ ని ప్రజలకు ఏదన్నా సమాచారం అందించడానికి ఉపయోగించాలి ఎక్కడైనా చూసారా మీరు? లేదు, ఫస్ట్ టైం అనుకుంటాను నేను. అంటే ఇంతవరకు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మనం చూడలేదు సినిమా థియేటర్లో ప్రజలకి ఉపయోగకరమైనటువంటి ఒక రాజకీయ పరమైన వేదిక అనేది లేదు. ఓకే, సో అలాంటిది ఒక సినిమా హీరో సినిమా థియేటర్ ని ప్రజలకు ఎలాగా సమాచారాన్ని అందవేయాలి, వాళ్ళ సమస్యలు ఎలా తెలుసుకోవాలన్న దానికి ఉపయోగించారు. సో ఆయన ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే మన ఊరు మాట మంత్రి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఎందుకు అంటే ప్రజల సమస్యలను తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి ఎలా పరిష్కారాన్ని చూపించాలనే దానికి సినిమా థియేటర్ని ఉపయోగించుకుని సో అక్కడ ఉన్న ఊరి ప్రజలంతా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. సో ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో టెక్కలలో ప్రారంభించడం అయితే జరిగింది ఈ రోజు నుంచి. సో దాని గురించి మీరేం చెప్తారండి? ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలతో నాయకులు నేతలు మమేకమైనప్పుడే, ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నప్పుడే ఆ పరిపాలన అనేది అద్భుతంగా ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన ఆలోచనతో ఆయన ఈ థియేటర్లో ఏర్పాటు చేసి స్క్రీన్ మీద, అంటే ఆయన పెద్ద స్టారు, అలాగే ఉప ముఖ్యమంత్రి. సో ఆయన డైరెక్ట్గా అన్ని చోట్ల గ్యాదర్ అవ్వడం చాలా కష్టం. సో ఆయన వినూత్నంగా ఆలోచించి ఈ థియేటర్లలో స్క్రీన్ మీద ప్రజలతో వాళ్ళ సమస్యలు ఏంటి అని గ్రామ స్థాయిలో, అంటే గ్రామ స్థాయిలో స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు పటిష్టంగా ఉన్నప్పుడే దేశ స్థాయిలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారనేది గాంధీ గారు చెప్పారు. సో స్థానిక పరిపాలన బాగుండాలి, అలాగే స్థానిక ప్రజల సమస్యలు మనం పరిష్కరించాలి. అప్పుడే సరైనటువంటి ప్రజాపాలన అనేది ఉంటుందనేది అది వాస్తవం. రాజ్యాంగం కూడా అందుకు అనుగుణంగానే రూపొందించబడింది అనమాట. ఓకే, సో ఒకసారి చూద్దామండి అసలు ఎలాగా చేశారు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారో ఒకసారి చూద్దాం. రైట్, డెఫినెట్గా. అలాగే మీరు రోడ్డు బదిలీ గ్రౌండ్, ముఖ్యంగా బదిలీ గ్రౌండ్ తెలుసు. మనం చనిపోయిన తర్వాత స్వర్గస్థులు పదం వాడతాం. అలాంటి వాళ్ళకి గౌరవంగా మనం ఇబ్బంది లేకుండా ఉండాలి. There are 3 crores only, sir. 1 kilometer road, sir. 3 crores only, sir. We can sanction it, sir. We can sanction. రోడ్డు వెడల్పు చేయమని అడిగారు. దాని ఖచ్చితంగా రోడ్డు శాంక్షనింగ్ వెంటనే. సో చూసారు కదండి, అంటే చూడడానికి చాలా కొత్తగా ఉంది. సో ఒక ఇన్నోవేటివ్ థాట్ తో సో ప్రజల సమస్యలను ఎలా కూడా పరిష్కరించవచ్చా, ఎలా కూడా తెలుసుకోవచ్చు. అక్కడ చూసినట్లయితే మన జనం కూడా చాలా మంది ఉన్నారు. సో జనం ఒక్కొక్కరు మైక్ లో వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, ఆయన నోట్ చేసుకుంటున్నారు. సో దాని పరిష్కారం ఎలా కూడా చూపిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అసలు? నిజం, మీరు చెప్పినట్టుగానే అక్కడ ప్రజలు వారి సమస్యలు, అక్కడే సంబంధిత అధికారులు, సో అక్కడే సమస్య పరిష్కారం అయ్యే విధంగా తాజాగా ఆయన ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ థాట్, నాకు తెలిసి ఆయన పక్కన ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ డీలీలు అందరూ కూడా ఇచ్చుంటారు. కానీ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అది. ప్రజలకి పరిపాలన అనేది పారదర్శకంగా జరగడానికి, అంటే స్వయంగా ఇప్పుడు మనం ఒక పౌరులుగా సార్ ఇది నా సమస్య అని ప్రజల ద్వారా ప్రజలు వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారికి చెప్పుకున్నటువంటి పరిస్థితి కల్పించారు. అలాగే సంబంధిత అధికారి వెంటనే డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు, ఇందాక అధికారితో మాట్లాడినప్పుడు అధికారి ఆన్సర్ ఇస్తున్నాడు. సో నీ శాఖ నుంచి, అంటే నీ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలకు ఇది చేయాలని సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఆదేశించినప్పుడు డెఫినెట్గా సమస్య అనేది సాల్వ్ అయిపోద్ది. సో ఇంత మంచి ఆలోచన అనేది నిజంగా ఫస్ట్ టైము. అంటే అంతకుముందు ప్రజల వద్దకు వెళ్ళారు, ప్రజా వేదికలు పెట్టారు, అది వేరు. కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజల సమస్యలు నేరుగా డిప్యూటీ సీఎం గారు తెలుసుకోవడం
డిప్యూటీ సీఎం గారు తెలుసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన, అద్భుతమైనటువంటి పరిపాలనకు ఇది నాందని చెప్పొచ్చు. అంటే మీరు ఇందాక అన్నారు కదా ప్రజలకి పాలన, అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఆయన స్టార్ ఇమేజ్ గురించి మనందరికి తెలిసిందే కాబట్టి ఆ తోపులాటలో సో ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరగవచ్చేమని భయపడి సో ఇలాగా ఒక ఇన్నోవేటివ్ గా మంచిగా చేశారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కేవలం ఈ ఒక్క జిల్లాలోనే కాదండి, సో ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇలా సమస్యలు తెలుసుకుంటారు. సో ఇదే కాకుండా ఇంకొక మనం బాగా చర్చించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ హీరో, ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో రీసెంట్ గా ఆయన మూవీ కూడా ఒకటి వస్తుంది, హరిహర వీరమల్లు అని, జూన్ లో కూడా రిలీజ్ అవబోతుంది. సో దానికి షూటింగ్ ఎలా చేశారు అంటే పొద్దునంతా కూడా ప్రజల కోసం డ్యూటీ చేసి సాయంత్రం 8 కల్లా మళ్ళీ షూటింగ్కి వెళ్ళి నైట్ షూట్ చేసుకుని సినిమాని ఒక పూర్తి చేశారు. సో దానికి మీరేమంటారు అసలు? నిజంగా ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయన తన యొక్క డ్యూటీకి, తన విధులకి ఎలాంటి ఆటంకం లేకుండా తన డ్యూటీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తన డ్యూటీ ముగించుకున్న తర్వాతనే తను ఇన్కమ్ సోర్స్ అనేటువంటి, ఆయన అన్నారు నాకు ఆస్తిపాస్తులు లేవు, పరిశ్రమలు లేవు, పెద్ద పెద్ద వ్యాపారాలు లేవు, నాకు సినిమానే అన్నాడు. సో ఆ సినిమా కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆ విధులు అయిపోయిన తర్వాతనే, ఆయన ఫ్రీ టైంలోనే ఒక రకంగా రెస్ట్ తీసుకోవాల్సిన టైం, కానీ తను సినిమా చేయాలి కాబట్టి డైరెక్టర్లు నిర్మాతలకి కమిట్ అయ్యారు కాబట్టి ఆ సినిమా కంప్లీట్ చేయడానికి విధుల్ని పక్కన పెట్టేసి ఆయన షూట్ చేయకుండా ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత ముగించుకున్న తర్వాత ఆయన ఫ్రీ టైంలో సినిమాలు చేయడం అనేది ఒక నిజాయితీ నిబద్ధతకి మారుపేరని చెప్పొచ్చు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే డ్యూటీ చేయాల్సింది పోయి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి సినిమాలు తీసుకుంటున్నారు, కొంతమంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మీరేం సమాధానం ఇస్తారు? తప్పకుండా అది తప్పుడు నిర్ణయాలు. ఒక రకంగా అలా అనేది ఎవరో కాదండి, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, వాళ్ళ పేటీఎం వ్యక్తులు ఇట్లా చెప్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన పరిపాలన మనం చూసాం. ఆయన స్టార్టింగ్ ఆయన తీసుకొచ్చిన గొప్ప నిర్ణయం ఏంటనుకుంటే మనం ప్రజావేదికను కూల్చడం. అంటే బిల్డ్ చేయలేని వ్యక్తి ఈజీ కూలుస్తాడు ఆయన. అంటే వినాశనానికి, విధ్వంసానికి మారుపేరుగా నిలిచి బాగా పరిపాలన చేస్తుంటే, అంటే ఆయన విధులు ముగించుకున్న తర్వాత చేస్తున్నాడంటే అక్కడ ఆయన తప్పు పట్టడానికి ఎక్కడుంది ఆవశ్యకత? లేదు కదా. సో కొంతమంది కావాలని పొద్దుచల్లడం. ఈ మధ్య రోజా కూడా చాలా అవాకులు చవాకులు పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంగా పేరు పెట్టడం, ఒక రకంగా మానుకోండి, రాష్ట్రపతి పాలన కావాలి, చంద్రబాబు నువ్వు రిజైన్ చేయి, లోకేష్ నువ్వు రిజైన్ చేయి జాబ్ ఎందుకు? అంటే రోజా అనే అర్హత రోజాకు ఉందంటారు. అంటే ఆవిడ కూడా మరి ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మంత్రి కూడా చేసినప్పుడు కూడా సో మరి జబర్దస్త్ అనే షోలు చేశారు, అలాగే సినిమాలు కూడా చేశారు. సో మరి అనే మాట రోజాకి హక్కు. రైట్, కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు మీరు. రోజా గారు అసలు సీఎం గారిని కానీ, డిప్యూటీ సీఎం గారిని కానీ, లోకేష్ గారిని కానీ అనే కనీస నైతిక అర్హత లేదని చెప్పగలను. మీరన్నట్టుగా తను బాధ్యత కలిగిన పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కూడా ఆవిడ జబర్దస్త్ షోల్లో ఆహాహా ఓహో అంటూ రకరకాలుగా ఇష్టానుసారంగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ, అంటే అన్నెసెసరీగా, అంటే దేవుని యొక్క పేరును కూడా అడ్డు పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి అక్రమంగా పాసులు డబ్బులు తీసుకుని ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అవి దాదాపుగా నిజమే అని కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఆవిడ ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఉండి పర్యాటక శాఖలో అవినీతి చేయడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్లు అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ వీళ్ళని పారదర్శకంగా పరిపాలిస్తున్నటువంటి కూటమి సర్కార్ని విమర్శించే నైతిక అర్హత లేదు. కానీ ఆమె విమర్శిస్తారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి మనసులో ఆనందం చూడాలి, ఆయన కళ్ళలో సంతోషాన్ని చూడాలి. సో ఆయన ఉస్కో అంటే ఆవిడ ఖచ్చితంగా ఎస్కోబార్ని ఖచ్చితంగా, అంటే ఆయన్ని పాబ్లో ఎస్కోబార్ అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని, మరొక పేరు. అంటే ఆవిడ ఒక్కో వ్యక్తి దగ్గర, ఇది మన దైవ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్కో వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు తీసుకొని దర్శనానికి సిఫారసు చేసేది అనమాట టికెట్లు. సో ఇలాంటి వ్యక్తి పారదర్శకంగా మంచి పరిపాలన చేసేటువంటి కూటమి సర్కారుని విమర్శించేది అని ప్రజలు నానా రకాలుగా రోజా గారిని తిట్టుకుంటున్నారు. సో నిన్న చూసుకున్నట్లయితే కుంకీను తీసుకొచ్చి సో ఆ రైతులకి సమస్య తీర్చడం కావచ్చు, ఈ రోజు ఏమో మన ఊరు మాట మంతి అనే కార్యక్రమం చేత సో ప్రజల సమస్యలు తెలుసుకోవడం. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అసలు? వెరీ గుడ్ అండి, చాలా బాగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి,
ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అని ఈ కార్యక్రమం. అలాగే కుంకి ఏనుగులు అంటే ప్రజలు ఆరుగాలం రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించిన పంట నష్టం అయిపోకుండా ఖచ్చితంగా ఆ పంటకి సెక్యూర్ చేయాలి. రైతులకి అంత కష్టపడి ఎండకిండి వానకి తడిసి ఇంత రిస్క్ చేసినటువంటి రైతు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకి ఏనుగులు నిన్న ఆల్రెడీ వాళ్ళు అప్పచెప్పారండి. ఆల్రెడీ మన ఏపీకి అవి తరలి వచ్చాయి. డెఫినెట్గా ఇక ఏనుగుల బెడద ఉండదు. అంటే జనరల్గా పంట పొలం అడవుల్లో నుంచి వచ్చి ఏనుగులు పంటను విధ్వంసం చేసేటువంటి ఆస్కారం లేకుండా ఒక మంచి పరిపాలనకు నాంది పలుకుతుంది కూటమి సర్కారు. అందులో ప్రాముఖ్యంగా ఈయన శాఖకు సంబంధించి పంచాయతీకి సంబంధించి పరిపాలన చూస్తున్నారు. అలాగే ఆయన అటవీ శాఖ సంబంధించి కూడా అటవీ అంటే ఏనుగులు ఇవన్నీ కూడా అటవీ కిందకి వస్తాయి. సో అటవీ పంచాయతీ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకి నేను ఎంత మేరకు మంత్రిగా ఆ శాఖలకు సంబంధించిన మంత్రిగా మేలు చేయగలను, హెల్ప్ చేయగలను అని విరామం లేకుండా కష్టపడుతూ తను కమిట్మెంట్ అయిన సినిమాలు కూడా చేస్తూ ఒక సక్సెస్ఫుల్ డిప్యూటీ సీఎంగా ఆయన ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. ఇంకో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పాపాల పెద్దిరెడ్డిని పాపాలు ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో పెద్దిరెడ్డి అంటే పెద్ద డాన్ అండి ఆంధ్రప్రదేశ్కి. ఆ డాన్ని క్రిమినల్ కేసులు బుక్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అసలు తీవ్ర స్థాయిలో ఆయన సత్తా ఏంటో ఆయన దమ్మేంటో చూపించిన పరిస్థితి. ఇంతవరకు పెద్దిరెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేని నేపథ్యంలో గతంలో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి సర్కారు అద్భుతంగా అసలు పెద్దిరెడ్డి పాపాలు ఏంటి, ఆయన అటవీ భూములు ఎంత ఆక్రమించాడు, అవి మొత్తం రికవరీ ఆల్రెడీ గవర్నమెంట్ ఆక్యుపై చేసిన భూమిని తీసేసుకుంది. పైగా అతని కుటుంబ సభ్యులందరి మీద కూడా క్రిమినల్ కేసులు. ఎంత సత్తా ఉండాలండి, ఎంత గట్స్ ఉండాలా. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్స్ అండి.